నాయకుల యొక్క ఆడవాళ్ళని అవమానించడం, వాళ్ళ కుమార్తెలను అవమానించడం, ఇవన్నీ సమాజం ఒక అరాచక స్థితిలోకి వెళ్ళిపోతుంది. సో ఆటవిక సమాజంలో ఉన్నామా అనిపిస్తోంది. ఇటువంటి ధోరణి ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, నేను చాలా సార్లు కూడా డిబేట్ లో చెప్పాను, ఒక సోషల్ మీడియాలో బూతులు వాడేటటువంటి వాళ్ళ మీద నిఘా పెట్టడానికి ఒక ఒక వ్యవస్థను ఏర్పాటు చేయండి. ఆ కేసులు పెట్టండి వాళ్ళ మీద. బూతులు ఆడవాళ్ళ, ముఖ్యంగా ఆడవాళ్ళని అవమానిస్తూ రాసేటటువంటి బూతుల్ని మాత్రం ఉపేక్షించద్దు అని చెప్పి చెప్తూ వచ్చాను. మరి ఆ దిశలో ఏ చర్యలు తీసుకున్నట్టు లేదు. అదిగాక మీరు అన్నట్టు డీజీపీని మాఫియా డాన్ అనడం కూడా కరెక్ట్ కాదండి. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఎస్, గత ప్రభుత్వ వ్యవస్థలో చూసాం మనం, ఈ ఐపీఎస్లు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. జత్వానీ కేసులో పాపం అమ్మాయిని, ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని, వాళ్ళని బాంబే నుంచి కిడ్నాప్ తీసుకొని వచ్చి ఇక్కడెక్కడో పెట్టి వాళ్ళని వేధించి ఆ నానా ఇది చేసి వాళ్ళకి తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించారు. దుర్మార్గం ఇది. దానిలో కూడా ఏది ఇన్వెస్టిగేషన్ ముందుకు పోతున్నట్టుగా లేదు. అసలు దానికి ఎక్కడికి ఆదేశాలు వచ్చాయని అనే రాజకీయ నాయకుల వైపు వెళ్ళడం లేదు. అక్కడ ఏదో ఆఫీసర్స్ వరకు ఏదో కొద్ది వరకు వెళ్ళారు కానీ ఆ ముందుకు వెళ్ళడం లేదు. పై ఆఫీసర్ వరకు కూడా వెళ్ళడం లేదు. అట్లాగే రఘురామకృష్ణరాజు గారి కేసు కూడా అలాగే ఉంది, ఆ పక్కన పడేస్తున్నారు. నా పాయింట్ ఏంటంటే ఇవాళ డిబేట్ కి నా పాయింట్ ఏంటంటే, మసూర్ గారు, మీరు ఎస్పీగా పనిచేశారు కదా, ఇప్పుడు డిఐజీలు అందరూ మాఫియా డాన్లు వాళ్ళ వాళ్ళ జోన్లకి అని అన్నారండి. అంటే పోలీస్ అధికారులు ఏదో ప్రభుత్వం చెప్పిన మాట వింటున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, అలాంటి ఆరోపణలు చేశారు అని అంటే సరే ఏదో జరుగుతున్నాయో ఏదో అంటున్నారు అనుకోవచ్చు. మాఫియా డాన్లు సిఐలు డిఎస్పీలతో కలెక్షన్లు చేపిస్తున్నారు అంటే డైరెక్ట్గా అవినీతి ఎలిగేషన్స్ చేస్తున్నారు వాళ్ళ మీద, చేశాడు ఆయన. ఇప్పుడు పోలీసులు డిఐజీ ర్యాంకులో ఉన్న వాళ్ళని మాఫియా డాన్లు అంటే పోలీసులు ఎందుకు ఊరుకుంటారు? కేసులు పెట్టకుండా ఊరుకుంటారా? ఊరుకోవాలా? పెట్టకూడదా? ఆయన మాటలు కేసుల కింద అట్రాక్ట్ అవ్వవా? పోలీస్ డిపార్ట్మెంట్ మనస్థైర్యాన్ని దెబ్బతీసేటటువంటి ఏ చర్యను కూడా ఉపేక్షించకూడదండి. కానీ ఉపేక్షిస్తున్నారు కదా, పోలీసులు ముందుకు రావట్లేదు కదా. ముందుకు రాకపోతే ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా కేసు పెట్టాల్సిందేనండి. పోలీసులు ముందు రాకుండా ఎట్లా? వాళ్ళ దే ఆర్ డిసిప్లిన్ పీపుల్ కదా, దే హ్యావ్ టు డూ ఇట్. వాళ్ళు రేపు వాళ్ళకి ఒక మనస్థైర్యంతో పనిచేయాలి కదా. వాళ్ళు తర్వాత చట్ట ప్రకారమే పనిచేయాలి. చట్ట ప్రకారమే ఈ మాట. అనంతపూర్లో ఒక ఎస్ఐనేమో కుక్క అని తిట్టాడు, తర్వాత కడప జిల్లాలో ఒక సిఐని అట్లాగే తిట్టారు, తిరుపతి ఎస్పీగా పనిచేసిన సుబ్బరాయుడినేమో ఈ 7 సముద్రాల అవతలున్న నిన్ను లాక్కొచ్చి బట్టలు ఓడదీస్తా అన్నాడు. ఇప్పుడు ఒక 10 సార్లు పోలీసులు బట్టలు ఓడదీస్తా అన్నాడు. మళ్ళీ వాళ్ళు మాఫియా డాన్లు అన్నాడు, సిఐలు కలెక్షన్లు వసూలు చేస్తున్నాడు అన్న. ఇవన్నీ ఏంటి సార్ ఇది? అంటే పోలీస్ అధికార సంఘాలు ఉంటాయి కదా. ఎస్, వాళ్ళు కూడా స్పందించాలి. అదిగాక ఎఫ్ఐఆర్లు కట్టాలి. పోనీ అరెస్టు లేకపోయినా 41 నోటీస్ అయినా ఇవ్వాలి. అట్లాంటి కేసుల్లో ఇచ్చి వాటిల్లో ముందుకు పోకపోతే, అదిగాక ఏంటంటే ఇప్పుడు మీకు చాలా పోలీసు నిబంధనలను ఉల్లంఘించి వాళ్ళు పరామర్శలు ఇవన్నీ చేస్తున్నారు, జన సమీకరణ చేస్తున్నారు. చేసేటప్పుడు వచ్చినటువంటి ఆ వెహికల్స్ ఎందుకు సీజ్ చేయడం లేదు? అవును, వందల వెహికల్స్ వస్తున్నాయి, బస్సుల్లో వస్తున్నారు, లారీలు వేసుకుని వస్తున్నారు. ఆ లారీని సీజ్ చేయాలి, బస్సులను సీజ్ చేయాలి. ఎందుకంటే పోలీసు నిబంధనలు ఉంటాయి. ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టారంటే ఓకే, పబ్లిక్ మీటింగ్ కి ఎంతమంది అయినా జనాన్ని సేకరించవచ్చు, ఓకే. కానీ పరామర్శలకి వాటికి వచ్చి ఒక లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలి. లేకపోతే ఏదో సింగయ్య ఏదో జరిగింది కదా మొన్న, ఒక యాక్సిడెంట్, అటువంటి సిచ్యువేషన్స్, లా అండ్ ఆర్డరు, లేకపోతే ఇటువంటివి జరగకుండా ఉండేటటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అటువంటి వాటిల్లో వెహికల్స్ సీజ్ చేయాలి, డ్రోన్స్ విరివిగా వాడి ప్రతి కదలికను కూడా చేయాలి. ఎవరైతే రెచ్చిపోయారో, ఎవరైతే హింసను ప్రేరేపించేటటువంటి స్లోగన్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి రౌడీ షీట్ ఓపెన్ చేసి వాళ్ళ వెహికల్స్ అన్ని సీజ్ చేయాలి. ఎన్నో కార్లు వచ్చాయి ఆ రోజు, 100 కార్లు వచ్చినట్టున్నాయి. వాళ్ళని ఎందుకు సీజ్ చేయలేదు? ఆ కార్లని సీజ్ చేయొచ్చు కదా. సీజ్ చేస్తే ఒక భయం ఏర్పడుతుంది కదా.
అరాచకవాదులకు ఒక భయం ఏర్పడుతుంది, అది చేయాలి, అది చేయకుండా